హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామలా. వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ పికిల్. చికెన్ని 3-4 టైమ్స్ ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రెష్ వాటర్లో వేసా. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి చికెన్ పీసెస్ వేస్తున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు కుక్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది. చికెన్ పికిల్ పాడవకుండా కూడా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పికిల్ కూడా పాడవదు అనమాట. ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. చికెన్ పికిల్లో కావాల్సిన మసాలా దినుసులన్నీ నేను రెడీ చేసి పెట్టేసిన. ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి, దోరగా వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసా. ఇప్పుడు వేయిస్తున్నానండి మసాలా దినుసులు. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది, దానిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఈ విధంగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇదే కడాయిలో పికిల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, అందుకని ఇదే కడాయిలో ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసి పెట్టేసుకోండి, చల్లగా అయిపోద్ది కదా. అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పికిల్ మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయండి. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలండి, అప్పుడే పికిల్ పాడకుండా ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. మసాలాలు అన్నీ మంచిగా కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి. అలాగే మసాలాకి అన్నిటికి సరిపోవాలి కదా, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి పికిల్లోకి, కారం సరిపడగా వేసుకోండి. ఒకసారి కలిపేస్తున్నా. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ కూడా వేస్తున్నా. అది కూడా కలిపేసుకోవాలి. ఒక్క 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది, ఆల్రెడీ మసాలా ఫ్రై చేసాం కాబట్టి. అంతేనండి, పక్కకు పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 5-6 నిమ్మకాయలు పిండుకొని రసం వేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత పికిల్లో కలుపుకోవాలి. నిమ్మరసం కలిపేసుకొని ఒక 2 అవర్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే ఆయిల్ పైకి తేలుతుంది. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే వేడి చేసి చల్లారిన తర్వాత ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఇప్పుడు దీన్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. 3-4 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.